హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా గోధుమ పిండితో బెల్లం గవ్వలు కరకరలాడుతూ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ గవ్వలు అయితే చాలా అంటే చాలా కరకరలాడుతూ గుల్ల గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. దీనికోసం ఒక 2 కప్స్ గోధుమ పిండి, ఒక పావు కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. ఈ నెయ్యి బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటి అంటే గవ్వలు అనేవి కరకరలాడుతూ మంచిగా గుల్ల గుల్లగా వచ్చేస్తాయి అన్నమాట. వేడిదే కలుపుకోవాలి. కొంచెం స్పూన్తో కలిపి తర్వాత మళ్ళీ మనం చేతితో మంచిగా సాఫ్ట్గా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతా కలిపినాక మనం ఇలా పిండి పట్టుకుంటే కొంచెం ఇట్లా ముద్దలాగా వచ్చేస్తుంది. అలా అయినాక తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు. కొద్ది కొద్దిగా వేస్తూ పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం టైట్గా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని 10 మినిట్స్ అయిపోయిన తర్వాతకి ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని తర్వాత ఒక గవ్వల చెక్క తీసుకొని దానికి ఆయిల్ రాసేసుకొని ఈ బాల్ని తీసేసుకొని మన బొటన వేలుతో పెట్టి ఎడ్జ్ నుండి ప్రెస్ చేసుకుంటూ వస్తే కనుక మనకి గవ్వలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా మొత్తం అన్ని గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అన్ని గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ గవ్వల్ని మనము ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియంలో పెట్టేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని గవ్వలు అనేవి డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చూడండి, ఇవి ఎంత గుల్లగుల్లగా వస్తాయంటే మనకి పొరలు పొరలుగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. సో మొత్తం అన్ని గవ్వలన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం పాకం రెడీ చేసుకోవాలి. ఈ పాకం కోసం మనం ఏదైతే కప్పుతో మనం గోధుమ పిండి తీసుకున్నామో అది 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తీసుకోవాలి కొలతలు. దాంట్లో పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లంని వాటర్లో కరిగించుకున్నాక ఒకసారి వడగట్టుకొని మళ్ళీ పాకం చేసుకోవాలి. ఇది నలకలు ఉంటే వెళ్ళిపోతాయి. ఇలా మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసి పాకం వచ్చే వరకు ఉంచాలి. పాకం వచ్చేది ఎలా తెలుస్తుంది అంటే మనం వాటర్లో ఇది వేసేసుకున్నామంటే కొంచెం గట్టిగా కాకుండా తీగ పాకం చేసేసుకోవాలి. ఇలా మనం చేతితో తీసుకున్నప్పుడు తీగలాగా ఉంటుంది. అలా అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం గవ్వలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. పాకంలో వేసేసుకొని మంచిగా పాకం పట్టేటట్టుగా కలుపుకోవాలి. గవ్వలకి కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా పక్కకు పెట్టేసండి. తర్వాత అంతా పాకం అంతా ఇవి గవ్వలు పీల్చేసుకొని మంచిగా కరకరలాడుతూ రెడీ అయిపోతాయి. సో మన గవ్వలు అయితే అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.